క్రైస్తులో పరిశుద్ధ గ్రంథంలో ఎందరో దీనదశను మార్చిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దీనత్వంలోనున్న దావీదును, దీనురాలైన ఎస్తేరును, బానిసగా ఉన్న యోసేపును, చెరలోనికి వెళ్ళిన దానియేలును, ఇలా ఎందరో భక్తుల జీవితాలను దేవుడు దీనదశలో వారిని దర్శించి ఆ స్థితి నుండి లేవనెత్తి గొప్ప చేసిన సత్యం మనం గమనిస్తే, కడు దీన స్థితిలో ఉన్న, తృణీకారంలో ఉన్న ఆయన యందు జీవించాలి, యథార్థత కలిగి ఉండాలి అని ఆశ మనం కలిగి ఎన్ని నిందలైనా వ్యతిరేకతలైనా ఆయన వైపు చూడగలిగితే, మన దీనదశను ఎవ్వరు లక్ష్య పెట్టకపోయినా ఆయన మన కొరకు ప్రణాళిక సిద్ధపరిచి మనల్ని గొప్ప చేసే దేవుడు.